ఓ నమో వెంకటేశాయ నమ. ఓ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజు ఆత్మ యొక్క సాక్షి చైతన్యం గురించి మనం తెలుసుకుందాం. ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు చెప్పుకుంటున్నాం. ఆ స్వామి ఏం చెప్తున్నారు, స్వామి గురువు గారు ఏం చెప్తున్నారు అంటే, నానోపాధి వసాదేవ జాతి వర్ణాశ్రమాదయ దయ ఆత్మన్ అన్యారోపితస్తోయే రసవర్ణాది భేదవతన్నారు. అంటే నానోపాధి నాన ఉపాధి వసాదేవ, మనం ఈ మనం జాతి భేదం ఇక్కడ మానవుడు నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా. వాడు ఎర్రగా ఉన్నాడు, వీడు నల్లగా ఉన్నాడు, వీడు కారు నలుపు, ఇది ఎన్నో అనుకుంటాం. వర్ణాశ్రమం కూడా, వాడు ఫలాని వర్ణం వాడు, వీడి ఫలాని వర్ణం వాడు, అగ్రవర్ణాలు తక్కువ జాతి వాడు అనుకుంటాం. అవన్నీ ఏమీ లేవు. సనాతన ధర్మంలో అవన్నీ ఏం చెప్పలే. భేదాలు ఆ మాట ఎత్తలే. వీడు తక్కువ వీడు ఎక్కువ అన్న మాట లేదు. ఉన్నది ఏంటి మరి? ఈ నల్లగా ఉండటం తెల్లగా ఉండటం అమెరికాలో ఉంది. అక్కడ నల్ల జాతీయులు తెల్ల జాతీయులు జాతీయులు అని అక్కడ వాళ్ళు పోరాడుతుంటారు. తప్పది. వాళ్ళలో ఉన్నది ఆత్మని, వీడిలో ఉన్నది ఆత్మని. మన ఇక్కడ ఆసియా ఖండం వాళ్ళు, అమెరికా వాళ్ళు మేము గొప్ప, ఇంగ్లాండ్ వాళ్ళు గొప్ప వాళ్ళు, మా వర్ణాలు వేరు, మా మతం వేరు, మా కథ వేరు, మేము గొప్ప అనుకుంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళు అంటారు. మన సనాతనంలో గొప్పవాడు, తక్కువవాడు, అల్పజాతి వాడు, నిమ్న జాతి వాడు, ఎక్కువ జాతి వాడు అనే రంగు భేదం కానీ వర్ణ జాతి భేదాలు మనకు లేదు. మరి ఎందుకు ఏర్పడుతున్నాయి? మరి నల్లగా మనం ఒకడు పుడతాడు, ఒకడు తెల్లగా పుడతాడు, ఒకడు శూద్రుడు కులంలో పుట్టారని, ఒకడు బ్రాహ్మణ కులంలో పుట్టారని. మీరు ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ శూద్రుడు కులంలో పుట్టడం వాడు తక్కువ, బ్రాహ్మణ కులంలో పుట్టడం వాడు ఎక్కువ అని ఎక్కడ ఉందా? లేదు. మన ధర్మం అలా చెప్పనే లేదు. మరి ఎట్లా వచ్చిన ఈ వర్ణాశ్రమ ధర్మం అంటే ఉపాధి భేదం. ఉపాధి భేదం అంటే, ఇప్పుడు మనం కుండ తయారు చేస్తాం. నల్ల మట్టి, దానికి కుండ తయారైతే మట్టి కావాలి. అది నల్ల మట్టి అయితే కుండ నల్లగా, కుండ తయారైతే ముంత తయారైతే ప్రమిది తయారైతే అన్నీ నల్లనే ఉంటాయి. అదే ఎర్రమట్టి తీస్తే అవి ఎర్రకుండ, ఎర్ర ముంత, ఎర్ర ఇదిగా తయారవుతాయి. కుండ ఆ విధంగా రకరకాల ముంతలు అవన్నీ వేరు రూపాయలు తయారు. ఎర్రమట్టితో చేస్తే ఎర్రది, నల్లమట్టితో చేస్తే నల్లది, ఇంకా దాన్ని మిక్స్ చేస్తే ఇంకో రంగు, ఇట్లా తయారు చేస్తాడు కుమ్మరి. అయితే అదే ప్రకారంగా నీ శరీరము నలుపు ఎరుపు కారణం కూడా అదే. అలాగనే నీవు రసవర్ణాది భేదవతు. ఈ అందులో రంగులు కలిసి ఎట్ట కలిపితే అవి ఎట్ట తయారైంది. మళ్ళీ అందులో ఇవి కూడా ఒక రసవర్ణాది భేదవతు. రుచి వాటి వల్ల కలుగుతున్నాయి, కానీ అంత తప్పితే వేరే వర్ణ భేదం అనేది లేదు. ఇదంతా ఏంటి? ఉపాధి భేదం. వాళ్ళ కులంలో ఉన్న ఎక్కడ రాసేది భగవంతుడు తయారు చేసే ముందు పేరు మీద వీడు మా పలానా బ్రాహ్మణుడు పలానా చూసి అని ఎక్కడ రాసి అక్కడ పెట్టలేదు. మామూలుగా ఉపాధిని చెప్పుకున్నారు. వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈ కులాలు ఇవన్నీ మధ్యన మనలో మనకి శ్వేత జాతి, నల్ల జాతి అనే వర్ణ జాతి భేదాన్ని ఏర్పడినాయి. అంటే ఇది మన మధ్యలో వచ్చిన వాటికి మనం తన్నుకొని మనం వాడు గొప్ప, వీడు తక్కువ, వీడు ఎక్కువ, వాడు తక్కువ అనేటువంటి పెట్టుకున్నాం. ఇవన్నీ శరీరము, మనస్సు, జన్మ వల్ల
పెట్టుకున్న మన భేదాలు తప్పితే ఎంత తప్పితే వేరే ఏమీ లేదు. నీళ్ళలో ఒక రంగు వేస్తే ఎర్ర రంగు వేస్తే ఎర్ర నీళ్ళతో తయారవుతాయి. ఇంకో పసుపు వేస్తే పసుపు నీళ్ళు తయారవుతాయి. ఇంకో రంగు నలుపు వేస్తే నలుపు రంగు నీళ్ళు అవుతాయి. అది నీటికి ఏమన్నా తేడా ఉందా? నీటిలో ఇటువంటి భేదం లేదు. నీ రంగు ద్వారా వస్తున్నది. కాబట్టి అంటే ఏంటి? ఈ రంగు అది 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 ఇది లెక్క కాదు. నీరు, నువ్వు తాగే నీరు అంతే. నువ్వు తాగే దాంట్లో మన కోకోకోలా తాగితే అది కొద్దిగా నల్లగా ఉంటుంది. స్ప్రైట్ తాగితే అది కొంచెం నిమ్మకాయ రసంతో తెల్లగా ఉంటుంది. ఇది అది కూల్ డ్రింక్, ఇది కూల్ డ్రింక్. మరి తేడా ఏంటి? వాడు కొద్దిగా ఒక కలర్ వేసాడు, వీడు ఒక కలర్ వేసాడు. ఆ కలర్ డిఫరెన్సే కానీ తాగే దాంట్లో ఆ వాటర్లో ఏం తేడా ఉందా? ఏది ఏమైనా ఎప్పుడన్నా మనం ఆలోచించామా? స్ప్రైట్ ఒక రకం ఉందని అది గొప్ప తక్కువ అనుకుంటాం అనుకో. అట్లనే మానవుడు కూడా ఎక్కువ తక్కువని భావన చేయకూడదు. ఎప్పుడు ఇంత సమానం. అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని వర్ణాలు సమానం. వాళ్ళలో ఉన్న ఆత్మ ఒక్కటే. దానికి రంగు, రుచి, వాసన ఏమీ తేడా ఉండదు. ఆత్మ నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, శూద్రులు, బ్రాహ్మణులు, అన్ని వర్ణాల్లో, అన్ని జాతుల్లో, అన్ని తెగల్లో ఆత్మ ఒక్కటే. అదే ముఖ్యం. ఆత్మ చైతన్యమే నీ శరీరాన్ని మనతో నడిపిస్తుంది. ఆత్మ లేకపోతే నీకు బ్రతుకులేదు. ఆత్మ వెళ్ళిపోతే నీకు శరీరం తాత్కాలిక కాలబెట్టేస్తారు. ఆత్మ వల్లనే, ఆత్మ నీలో ఉంటేనే నీకు బ్రతుకు. అది ఆత్మ పోతే నీవు శవం. ఎవరికైనా అది ఏ కులం వాడు కానీ, ఎవడు కానీ, ఏ జాతి వాడు కానీ, ఎవరు కానీ అంతే. ఆత్మ ముఖ్యం కానీ నీ శరీరం ముఖ్యమా? ఆత్మ బ్రాహ్మణులో పోతే వాడు వస్తాడు. మామూలు శూద్రుల్లో ఆత్మ చైతన్యం వెళ్ళిపోతే వీడు చచ్చిపోతాడు. తెల్ల జాతీయుల్లో ఆత్మ అంటే ఆత్మ శక్తివంతమైంది. అది చైతన్య స్వరూపం. అది త్రిగుణాతీతం. అది అన్నిటికీ ఆధారభూతం. శాశ్వతమైన వస్తువు. అది ఆధారం. ఈ ఆత్మ అనేది శాశ్వతమైనది. మళ్ళీ ఇదే ఆత్మ తిరిగి నీకు ఇంకో జన్మ ఇప్పిస్తుంది. నీ చేసిన కర్మలన్నింటినీ ఎంటబెట్టుకొని పోయి ఈ ఆత్మ ఇంకో జన్మ మళ్ళీ దాంట్లో పుడతావు. ఇదివరకు ఎన్ని జన్మలకు ఈ ఆత్మ నీతో కలిసి ప్రయాణించిందో. నువ్వు ఏ జాతుల్లో నువ్వు పుట్టావు, ఎక్కడెక్కడ ఏ దేశంలో నువ్వు పెరిగావు, దేశ కాలమాన పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నావో ఏంటో తెలియదు. పోయిన జన్మల్లో వచ్చే మళ్ళీ ఎక్కడ పుడతావుతారు. ఈసారి భారతదేశంలో పుట్టవచ్చు, రేపు మళ్ళీ అమెరికాలో పుట్టవచ్చు. ఆత్మకి ఎటువంటి ఇది ఉండదు. ఒక దేశము, ఒక కాలము, ఒక రూపం, ఒక ఇది ఏది ఉండదు. దానికి ఏ భేదం ఉండదు. అదేం అసలు ముఖ్య. శరీరానికి అన్నిటికంటే ఆత్మ చైతన్యమే ముఖ్యము. ఆత్మ చైతన్యం ఉంటేనే జీవత్వం. ఆత్మ చైతన్యం లేకపోతే అది జీవత్వం ఉండదు. అది నీ బ్రతుకు ఇక నీ బతుకు పండిపోయినట్టే. నువ్వు శవం. అది జీవం. ఆ చైతన్యం ఉంటే జీవం, లేకపోతే శవం. నీ శరీరాన్ని కాల్చేస్తారు. దాంతో నీకు అది ఉండదు. అనుకున్న అన్నీ కూడా ఉండవు. ఇది తెలుసుకోవాలి. ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన ఇది. దీనికి ఎటువంటిది లేదు. దయచేసి అందరూ సమానమే. అన్ని కులాలు, అన్ని దేశస్తుల దగ్గర ఉండేది ఆత్మనే. అదే మన ప్రధానం. ఆత్మ లేకపోతే మన జీవితం లేదు. మన శవాలమే. కాబట్టి ఆత్మకి కులం, మతము ఏది లేదు. ఇది తెలుసుకున్న రోజున ఈ మన కొట్లాటలు ఇవన్నీ ఏవి రావు. అందుకొరకనే ఆత్మ చైతన్యం సాక్షి. ఆత్మ సాక్షి స్వరూపము, ఆత్మ చైతన్య స్వరూపము, ఆత్మ శాశ్వతమైంది. 3 కాలములందున్నది ఉండేది.
ఇదివరకు ఉంచి ఇంద్రియం నుంచి ఉండదు నీలో నీకు మళ్ళీ వచ్చే జన్మలో కూడా అది ఉంటుంది. మళ్ళీ నీకు నీ శరీరంలో అది తాత్కాలికము, అది అశాశ్వతం. మళ్ళీ అందులో చేరి నీ ఉపాధి అది శరీరము మన ఇవన్నీ ఏంటి ఉపాధులు. ఉపాధి వల్ల వచ్చింది అంటే ఆ మట్టితో కొండ తీసినట్టుగానే భగవంతుడు అమ్మవారు ఈ మాయతోని ఈ శరీరం పాంచభౌతికాలతో తయారు చేయబడ్డ శరీరం. ఇది అశాశ్వతమైంది. ఆత్మే ఒక్కటే శాశ్వతమే. నీలో ఉన్న పదార్థం ఒకటే, ఆత్మ మాత్రమే శాశ్వతం. ఆత్మ చైతన్యమే నీకు బ్రతుకు. నీ ఆత్మ చైతన్యం లేకపోతే నీకు బ్రతుకు లేదు అని మనకు స్వామి గురువు గారు బోధిస్తున్నారు. మనం దాన్ని శ్రద్ధగా బాగా బ్రతికెక్కించుకోవాలి. అందుకనే ఆత్మకి కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, స్థానం కూడా లేదు. అయితే మనిషి చెప్పాక ఇట్లా ఈ బ్రాహ్మణుడు, నేను పురుషుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను పేదవాడిని అనే భేదం కూడా ఉండదు. ఉండేది అందరం ఒకటే ఆత్మ, అది ఒకటే రకం ఉంటుంది. శూద్రుల్లో, బ్రాహ్మణుల్లో, జంతువుల్లో ఉండేది ఆ ఆత్మస్వరూప చైతన్యమే. ఆత్మస్వరూప చైతన్యం పోతే ఆ ప్రాణం వెళ్ళిపోతుంది. అది ఏ ప్రాణమన్నా, ఏ ప్రాణి అయినా కానీ, ధనవంతుడా, పేద, కుక్కన, నక్కన ఏది చూడదు. ఆ చైతన్యం అందులో ఎంతవరకు ఉంటుందో అదే ముఖ్యం, అదే శాశ్వతమైనది, అదే నిత్యమైనది, అది మూడు కాలం ఉండేది, ప్రకాశవంతమైనది. అదే నీలో చైతన్య స్వరూపం జీవులకు కల్పిస్తుంది. నీ శక్తికి ఆధారం, నీ శరీరానికి శక్తికి ఆధారం చైతన్యం, సాక్షి చైతన్యం మాత్రమే. ఈ శరీరము ఇవన్నీ అసేస్తారు. ఆ చైతన్యం కనుక ఎట్టిపోయింది, ఆత్మ చైతన్యం పోతే ఈ శరీరానికి కాలు పెడతాం. ఇది మెయిన్గా మనం గుర్తించవలసింది. ఇది గుర్తించాలి. అంతేగాని వేరే అన్నీ మనం పిచ్చి పాట్లాడకూడదు, తప్పది. ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, మళ్ళీ చెప్తున్నాను నేను నొక్కి, ఏ కులం, ఏ మతం, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా, తెల్లవాళ్ళ వర్ణం, ఏ వర్ణమైనా అంతా ఉన్నది. అందరిలో సమానమైనటువంటి ఆత్మీయం ఉన్నది. అదే ముఖ్యమైనది. ఈ శరీరం ముఖ్యం కాదు, ఈ రంగు వర్ణాలు ముఖ్యం కాదు, ఇవన్నీ ముఖ్యం కావు. ఆత్మే ముఖ్యం. ఆత్మకు అది ఎంత ఏం చూడదు. వీడి బ్రాహ్మణుడా, వాడి శూద్రుడా, వాడు తెల్లవాడా, వీడి నల్లవాడా చూడదు. వాడి ప్రారంభ కర్మాల అంత నుంచి ఆ చైతన్యం పోయే టైం వస్తే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే స్వభంగా మారుతావు. నీ యొక్క రూపం పోతుంది, శరీరం పోతుంది, కాలు పెట్టేస్తావు. మన ఆత్మకు అది గుర్తుపెట్టుకోవాలి. అదే ముఖ్యంగా, మిగతా ముఖ్యంగా దాని గురించి మనం ఎటువంటి పరిస్థితులు కాదు. ఎట్లయితే నేను చెప్పాక ఇందాక నీటిలో ఇంకా పసుపు రంగు ఇస్తే అవి పసుపుగా కనపడతాయి, ఎరుపు రంగు అయితే ఎరుపు కనపడతాయి, ఏ కుంకుమ కలిపితే ఇంకో రకం, ఇట్లా ఏ రంగు అయితే ఆ రంగు అవి మనకు కనపడుతూనే ఉంటుంది. మరి ఈ శరీరం నేను చెప్పాక ఆత్మ ఎందుకు భిన్నంగా కనిపిస్తుందంటే ఉపాధుల వల్ల దాన్ని చేసే ప్రార్థన వల్ల దాని ఉపాధి అంటే అది దానివల్ల భగవంతుడు ఈ విధంగా సృష్టించాడు. మన ఉపాధి, నా ఉపాధి ఈ రకంగా ఉంది, ఇంకో వాళ్ళ ఉపాధి ఇంకో రకం ఉంది. ఆయన ప్రతి మనిషిని భిన్నంగా సృష్టించాడు. ఒకరికి ఒకరికి పోలిక ఉండదు, ఒకరి రంగుకు ఒక రంగు పోలిక ఉండదు. అదే ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క శక్తి, అపారమైన సృష్టి. ఆయన అపారమైనటువంటి కళలవాడు. ఆయన కళలు మామూలు ఇవి కావు. ఆ అద్భుత దానికి మొత్తం ఆయన విశ్వకర్మ అన్నమాట.
విశ్వానికి కర్మ. విశ్వాన్ని తయారు చేసి ఇన్ని రకాలుగా, ఇన్ని వింతలుగా, ఇన్ని ఖండాలుగా, ఇన్ని దేశాలు తయారు చేశాయంటే మీరు చూడండి. ఆయనది భగవంతుడు ఎప్పుడైనా సమత్వ దృష్టి, ఆయనకి ఎవరు ఎక్కువ తక్కువ అనే భావం ఉండదు. అదే దృష్టిని జ్ఞాని కూడా చూస్తాడు. ఈ ఎంత ఈ ఆత్మజ్ఞానాన్ని ఈ సంగతి తెలుసుకున్నవాడు వాడిని జ్ఞాని అంటారు. ఆ జ్ఞాని కూడా భగవంతుడికి ఎలా ఉంటాడు. భగవంతుడి హృదయమే జ్ఞాని హృదయం, జ్ఞాని హృదయమే భగవంతుడి హృదయం. భగవంతుడు జ్ఞాని ఇంచుమించుగా ఒక రకంగానే ఉంటారు. దృష్టి ఒకే రకమైన దృష్టి ఉంటుంది. అందరిలో ఉండే ఒకే చైతన్యాన్ని చూస్తారు. భేదాన్ని చూడు, శరీరం వల్లనే భేదం, ఆత్మకు భేదం లేదు. ఈ శరీరం అశాశ్వతం, కాలిపోయేది. ఆత్మ శాశ్వతం. శాశ్వత వస్తువు అందరి దగ్గర సమానం ఉంటే మీరు ఎందుకు కలవరపడుతున్నారు? నేను ఎక్కువ, నువ్వు తక్కువ అని మనం ఎందుకు అనుకుంటున్నాం? పొరపాటు. ఇది జీవుడు వల్ల ఆలోచన విధానంలో సరైన జ్ఞానం లేకపోవడం, అజ్ఞానం వల్ల వాళ్ళు ఈ విధంగా భావించి వాళ్ళు బాధపడుతున్నారు. అందుకొరకని అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందితే ఈ దృష్టి రాదు. సర్వమానవుల యొక్క దయ, సర్వమానవుల యొక్క ఇది సమదృష్టి అందరికీ ఉంటుంది. ఇంకో చాందోగ్యోపనిషత్తు ఏం చెప్పిందంటే తత్వమసి అని చెప్పింది. తత్వము అంటే ఆ ఆ పరబ్రహ్మమే త్వం, నీవు అంటే మనం అసి అయి ఉన్నాం. ఆయనతో సమానం అన్నావు. అంతేగాని ప్రతి ఒక్కరూ, నేను ఒక్కడనే కాదు, నువ్వు ఒక్కడే కాదు, అందరూ ఆయనతో సమానమైన జీవజాలం అంతా అంతే, ప్రకృతి మొత్తం కూడా అంతే. అంతా ఈ సర్వప్రపంచాలు ఆయనతో, ఈ జీవులు మొత్తం ఆయనతో సమానం. ఆయనలో ఉన్న ఆ యొక్క అంశ ఆత్మ మనలో ఉన్నది. ఈ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. కాబట్టి దానికి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, దీనికి అవే క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఎటువంటి ఇది కాకూడదు. అర్థమైందా? అంటే మనం అసలు భేదొచ్చే లేసరికి మరి ఎందుకు ఉందనుకుంటున్నారు అంటే అజ్ఞానం. ఎంత చెప్పినా బోధ చేసినా అర్థం కాదు. దీన్ని వేదాలు చెప్పినాయి, ఉపనిషత్తులు చెప్పినాయి, తర్వాత ఋషులు చెప్పారు, మన ధర్మంలో అన్నీ అందరు చెప్పారు, అందరు గురువులు చెప్పారు, రమణ మహర్షి చెప్పాడు. అంతా ఒకడేమిటి. అద్వైతంలో వీళ్ళు ఏమంటారు, భేదం అనేది ఉపాధుల వల్లనే కానీ ఆత్మలో భేదం లేదు. ఆత్మ అభేదం, అదే ముఖ్యం. ఎందుకంటే శరీరం ఈ ఉపాధితో కూడుకున్న శరీరం శాస్త్రం కాదు. శాశ్వతమైంది మనం తేడా ఉంటే మనం కొట్టాలి. అంతేగాని శాస్త్రం కానీ దానికి ఎందుకు మనం కొట్టాడుకోవాలి? ఈ శరీరమేగా చూసి మనం ఇది నాది, అది నాది, అది నేను అగ్రవర్ణం, ఇది అనుకుంటూ నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను అనుకునే శరీరం చూస్తే ఈ శరీరం శాశ్వతం, క్షణికం. ఇది మారుతుంది, పోతుంది. నిన్న ఉన్నట్టు ఇవాళ లేవు, ఇవాళ ఉన్నట్టు రేపటికి ఉండవు. ఎప్పుడు నీకు ఏమవుతుందో నీకే తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతావో నీకు తెలియదు. శరీర గుణాలు. ఆత్మ ఎప్పుడు అలాగే ఉంటుంది, మారదు, ఏమీ ఉండదు, అలాగనే ఉండి శాశ్వతంగా నిలబడి నీకు మళ్ళీ వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఆత్మ మళ్ళీ నిర్వహిస్తుంది. నీ ప్రారంభాల వల్ల నీకు మళ్ళీ ఒక జన్మ మళ్ళీ ఇంకో శరీరం తీసుకుని అందులో ప్రవేశించి మళ్ళీ అక్కడ ప్రయాణం సాగిస్తుంది. ఇక ద్వైత మతస్థుడు ఏమన్నా అంటే రామాంచార్యుల వారు జీవభేదం నిజమే. ఈ జీవుడికి దైవానికి భేదం అనేది ఉంది, పరమాత్మకి, బ్రహ్మానికి, జీవత్వానికి, జీవునికి భేదం ఉంది, అది నిజం అంటాడు. అని కానీ ఈశ్వరుడు
ఆధారుడు. ఆ ఈశ్వరుడు అనేవాడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వ అన్నిటినీ ఆయనే ధరించినవాడు. ఇక నువ్వంటూ లేదు, ఆయనే మొత్తం, ఆయనే ముందు ఒక్కడే, ఆయనే నారాయణుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఇది ఆయన యొక్క భాగాలే ఈ జీవుడు, అంత లోకాలు, ప్రకృతి అంతా ఆయనే అని రామానుజులు చెప్తాడు. ఇక మధ్వాచార్య వారు ఏంటంటే జీవుడు వేరు, దైవం వేరు, ఎప్పటికీ ఇద్దరు కలవరు. ఆయన సర్వజ్ఞుడు, వీడు అల్పజ్ఞుడు. కాబట్టి వీడు ఆయనకి ఈ జీవత్వానికి అసలు అభేదం, అభేదంగా భేదం. స్వామి వేరే, జీవుడు వేరే. నువ్వు భక్తితోని ఆరాధించి చేస్తే నీకు లభించేది ఆయన సామీప్యము మాత్రమే. ఆయన అంతా నేను కాలేవు. ఆయన సామీప్యానికి చేరుకోగలటమే నీకు మోక్షం, అదే నీకు ఇది అని చెప్పారు. ఇక రమణ మహర్షి చెప్పారు, ఆత్మకు భేదం లేదు, దానికి పేరు లేదు, దానికి రూపం లేదు. నీ ఆత్మకి అని పేరు ఉందా? అందరి దగ్గర అది ఆత్మ ఉండే. నీ శరీరానికి నువ్వు పెట్టుకున్నావు, నీ ఐడెంటిఫికేషన్కి నువ్వు పెట్టుకున్నావు అంతే. నువ్వు రాముడు అన్నా, వాడు ఆయన కృష్ణుడు అన్నాడు, ఇంకో రూపం అన్నారు. ఒక్కో రూపాన్ని దేవత రూపాన్ని పెట్టుకున్నాం, వెంకటేశ్వర కుమారస్వామి అన్ని రూపాలు ఎట్టు పెట్టుకున్నాం. మనుషులు కూడా 4 రూపాయలు కాబట్టి ఒక ఐడెంటిఫికేషన్ వరకు పుల్లయ్య, ఎల్లయ్య, రామయ్య అని ఎన్నో రకాల పేరు పెట్టుకుని మన ఈ లోకంలో 4 రోజులు గడపడానికి ఒక ఐడెంటిఫికేషన్. ఈ శరీరానికి పెట్టిన పేర్లవి. ఆత్మకు కాదు. ఆత్మకు పేరు, రూపం లేదు, పేరు లేదు, ఏది లేదు. అది ప్రకాశవంతమైంది, చైతన్య స్వరూపం, సాక్షి భూతం, ఎల్ల శాశ్వతమైనది. అది రామహంస గారు చెప్పింది. ఇక రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు చూద్దాం. ఆయన ఏమంటా అంటే, వేరు దీపాలు, ఒకే విద్యుత్. మన బల్బులు ఉన్నాయి, ఇక్కడ 100 క్యాండిల్, అక్కడ 0 క్యాండిల్, అక్కడ ఫ్యాను, ఇట్లా పెడతాం. అన్నింటిలోది ఒకే కరెంట్ ఉంటుంది. కరెంటే మారింది, కరెంట్నే ఆత్మ, ఇదే ఆత్మజ్యోతి, ఆత్మసాక్షి చైతన్యం ఇది. ఈ కరెంట్ ఉంటేనే ఆ ఫ్యాన్ తిరుగుతుంది, ఆ బల్బ్ పెరుగుతుంది. ఏ బల్బ్ అయినా 200 క్యాండిల్ బల్బ్ అయినా 0 క్యాండిల్ అయినా పెరుగుతుంది. ఈ 0 క్యాండిల్ బల్బు కరెంటు, ఆ బల్బు ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, 100 క్యాండిల్ ఎక్కువ ఉంటుంది, 200 బల్బు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా మిషన్లో దాంతో కూదుకుంటుంది. అవన్నీ వేరు వాటి ఉపాధుల వల్ల, అంతే కదా. ఈ చిన్న బల్బు తయారు చేయటం, పెద్ద బల్బు తయారు చేయటం, మోటార్ తయారు చేయటం, వాటి ఉపాధుల భేదంతో ఆ కరెంటు పాస్ అవుతుంది. ఆ విధంగా అవి ప్రవర్తిస్తుంది. అంతేగాని కరెంటులో ఏ మార్పు లేదు, దానికి ఏ రంగు లేదు, ఏ రుచి లేదు, ఏ వాసన లేదు. అందుకని స్వామి వివేకానంద గారు కూడా ఏం చెప్పారంటే, ఈచ్ సోల్ ఈజ్ డివైన్ బియాండ్ క్యాస్ట్ ఆర్ క్రీడ్. కూడా ఈచ్ సోల్, ఈ ఆత్మకి, ఆత్మ అనే పరమాత్మ, ఆయనకి క్యాస్ట్ కానీ జాతి వర్ణ భేదాలు లేవు అని చెప్పారు. ఇకపోతే మనం వాటి సమ్మరి ఏంటంటే, ఉపాధి తాత్కాలికము, ఆత్మ నిత్యము. ఉపాధి తాత్కాలికం, ఆత్మ నిత్యము. భేదం ఏంటి? శరీర స్థాయి, ఓడితూ ఉంటాడు, పుట్టి ఉంటాడు. సత్యం చైతన్య ఏకత్వం, ఇది శాస్త్రం. మనం ఈరోజు ఎపిసోడ్ ముగించుకొని రేపు తిరిగి మనం కట్టుకుందాం. ఓం నారాయణ. స్వస్తి స్వస్తి స్వస్తి.